మనం రోజు చూసే ప్రకృతిలో కేవలం అందం మాత్రమే కాదు, మన జీవితాలనే మార్చేసే కొన్ని గొప్ప పాఠాలు కూడా దాగి ఉన్నాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ప్రకృతిని మన గురువుగా చేసుకుని ఆ పాఠాలేంటో తెలుసుకుందాం. సాక్షి మూలం నుంచి వచ్చిన ఈ మాట ఎంత శక్తివంతమైనదో కదా. ఇది ఒక ప్రాథమిక నిజాన్ని మనకు గుర్తు చేస్తుంది. అవును, మనకు అమ్మే మొదటి గురువు కావచ్చు, కాని అమ్మ కంటే ముందే మనకు దారి చూపించేది ఈ ప్రకృతే. ప్రపంచాన్ని అమ్మ చూపిస్తే ఆ ప్రపంచంలో మన ఉనికికి అర్థమేంటో ప్రకృతి నేర్పుతుంది. సరే, మరి ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆ మొదటి పాఠమేంటో చూద్దామా? ఇది మన ఉనికికి సంబంధించిన ఒక ప్రాథమిక సత్యం. మన జీవితాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చేసే శక్తివంతమైన ఆలోచన ఇది. చెట్టు నుంచి కింద పడే ప్రతి ఆకు మనకు మౌనంగా ఒకే ఒక పాఠం చెబుతుంది. అదేంటంటే, ఈ జీవితం శాశ్వతం కాదు. ప్రతి పుట్టుకకు ఒక ముగింపు ఉంటుంది. ప్రతి ఆరంభం ఎక్కడో అక్కడ ఆగాల్సిందే. ఈ నిజాన్ని అంగీకరించడమే జ్ఞానానికి తొలిమెట్టు. ఈ వాస్తవం మనలో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది. మనకున్న ఈ కొద్ది సమయంలో మన బతుక్కే అసలు అర్థమేంటి? మనమిక్కడ ఎందుకున్నట్టు? ఈ ప్రశ్న మనం నేర్చుకోబోయే తర్వాతి పాఠాలకు పునాది వేస్తోంది. అయితే జీవితం శాశ్వతం కాదన్న నిజం మనల్ని నిరాశపరచక్కర్లేదు. నిజానికి ఆ కొద్ది సమయంలోనే ఎంత గొప్పగా, ఎంత అందంగా బతకొచ్చో మనకొక పువ్వు నేర్పుతోంది. అదే మన రెండో పాఠం. ఎప్పుడైనా గమనించారా? ఒక పువ్వు పక్కన ఉన్న మరో పువ్వుతో అస్సలు పోటీపడదు. దాని రంగు నాకంటే బాగుందని, దాని వాసన నాకంటే గొప్పదని ఎప్పుడూ అనుకోదు. అది కేవలం తన పని తాను చేసుకుపోతోంది. అంటే అందంగా వికసిస్తుంది, అంతే. ఎంత గొప్ప పాఠం కదా ఇది! ఇతరులతో పోల్చుకోకుండా మనదైన రీతిలో హుందాగా, గౌరవంగా బతకడం. చూడండి, పువ్వు జీవితం చాలా చిన్నది. కొన్ని రోజులే ఉండొచ్చు. కాని ఆ ఉన్నన్ని రోజులు అందాన్ని, ఆనందాన్ని పంచుతుంది. కాని మన జీవితం అంతకు మించింది. మనం భౌతికంగా ఇక్కడ లేకపోయినా సరే, మనం చేసిన మంచి పనులు, మనం చూపిన ప్రేమ, అవి ఎప్పటికీ నిలిచిపోతాయి. కాబట్టి మన లక్ష్యం పువ్వులా అందంగా వికసించడమే కాదు, ఆ తర్వాత కూడా మన ప్రభావం ఉండేలా చూసుకోవాలి. ఓకే, పువ్వు దగ్గర నుంచి వ్యక్తిగత గౌరవం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా ఆలోచిద్దాం. ఒక చెట్టు దగ్గరికి వెళ్దాం. నిస్వార్థమంటే ఏంటో, ఇతరుల కోసం బతకడమంటే ఏంటో నేర్చుకుందాం. ఇదే మన మూడో పాఠం. త్యాగమంటే ఏంటి? ఏదో గొప్పది వదులుకోవడమనుకుంటాం. కాని ప్రకృతిలో త్యాగం చాలా సహజంగా జరిగిపోతుంది. ఒక చెట్టుని చూడండి. అది ఉన్నచోటే ఉంటుంది, కాని పండ్లనిస్తుంది, నీడనిస్తుంది, చివరికి తన కలపను కూడా ఇతరుల కోసమే ఇచ్చేస్తుంది. ఇంతకంటే గొప్ప త్యాగం ఉంటుందా చెప్పండి? ఇంకో అద్భుతమైన ఉదాహరణ ఏనుగులది. అవి అడవిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న చెట్లను పీకేస్తూ, కొమ్మల్ని విరిచేస్తూ వెళ్తాయి. పైకి చూస్తే ఇదేదో విధ్వంసంలా అనిపిస్తుంది కదా. కాని అసలు విషయమేంటంటే, అలా చేయడం వల్లే సూర్యరశ్మి నేలమీద పడి ఎన్నో కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. వాటి తెలియని ఆ పనులు కూడా ఎన్నో జీవులకు మేలు చేస్తాయన్నమాట. చూసారా, ప్రకృతిలో ప్రతీదీ ఒకదానికొకటి ఎంతలా ముడిపడి ఉందో. సో, ఈ పాఠాన్ని మనం ఎలా వాడుకోవాలి? చాలా సింపుల్. ఒక చెట్టులాగే మన జీవితాలు కూడా ఇతరులకు నీడనివ్వాలి. మన మాటలు, మన పనులు వేరొకరికి ఆశ్రయంగా, స్ఫూర్తిగా మారాలి. అలా ఇతరులకు సాయపడుతూ బతికిన జీవితం ఎంతోమందికి నీడనిచ్చే ఒక పెద్ద మహావృక్షం లాంటిది. సరే, ఇప్పటిదాకా మనం రాలిన ఆకు, వికసించిన పువ్వు, నీడనిచ్చిన వృక్షం, వీటన్నింటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూద్దాం. అర్థవంతమైన జీవితమంటే ఏంటో ఒక స్పష్టమైన చిత్రం మనకు కనపడుతుంది. సో, ప్రకృతి మనకు చెప్పే దారి చాలా స్పష్టంగా ఉంది. 4 మెట్లు. మొదటిది, జీవితం శాశ్వతం కాదన్న నిజాన్ని అంగీకరించడం. రెండోది, పువ్వులాగా ఎవరితోనో పోటీపడకుండా గౌరవంగా జీవించడం. మూడోది, చెట్టులాగా ఇతరులకు సేవ చేయడం. ఇక చివరిగా, వీటన్నిటి ద్వారా నలుగురి హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడం. ఈ ప్రార్థన ఎంత బావుందో చూడండి. నలుగురి హృదయాలలో ఆనందాన్ని వెలిగించు స్వామీ. ప్రకృతి మనకు నేర్పిన పాఠాల సారాంశమిదే. మన జీవితానికి అసలైన పరమార్థం ఇతరుల జీవితాల్లో కాస్తైన సంతోషాన్ని నింపడం, వాళ్ల మనసులో ఎప్పటికీ నిలిచిపోవడం. చివరికి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం ఎంత సంపాదించాం, ఎన్ని విజయాలు సాధించాం అన్నది కాదు అసలు లెక్క.
మన వల్ల ఈ ప్రపంచం ఏమైనా మెరుగయిందా? మన పనుల వల్ల ఇతర్ల ముఖంలో చిరునవ్వొచ్చిందా? అదే మన జీవితానికి నిజమైన కొలమానం. మనం వదిలివెళ్లే సానుకూల ముద్రే మన అసలైన వారసత్వం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న ప్రకృతి నుండి మీరు వ్యక్తిగతంగా నేర్చుకున్న గొప్ప పాఠమేంటి? ఆ పాఠం మీ జీవితాన్ని ఎలా మార్చగలదు?